దూర్వాస మహర్షి ఆగ్రహ జ్వాలలకు దేవతల తేజస్సు మసకబారింది. వారి బలహీనతను చూసిన రాక్షసులు దేవలోకాన్ని ఆక్రమించి విజయం సాధించారు. తమ దీనస్థితిని చూసి దేవతలు ఆందోళన చెందారు. నిస్సహాయులైన దేవతలు తమ రక్షకుడైన శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. వారి మొర విన్న శ్రీహరి వారికి అభయమిచ్చాడు. అమరత్వాన్ని పొందడానికి ఒక ఉపాయం చెప్పాడు. శ్రీహరి సూచన మేరకు దేవతలు, రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలకడానికి అంగీకరించారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాస్కిని తాడుగా ఉపయోగించి మహామథనాన్ని ప్రారంభించారు. మందర పర్వతం బరువుకు సముద్రంలోకి మునిగిపోవడం మొదలుపెట్టింది. మథనం ఆగిపోయింది. దేవతలు మళ్లీ శ్రీహరిని శరణు వేడారు. భగవంతుడు విష్ణువు అద్భుతమైన కూర్మ రూపం ధరించి తన వీపుపై మందర పర్వతాన్ని మోసి మథనం కొనసాగేలా చేశాడు. మథనం నుండి ముందుగా భయంకరమైన హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలుపుకున్నాడు. చివరకు సముద్ర మథనం నుండి అమృతం ఉద్భవించింది. అమరత్వాన్ని ప్రసాదించే ఆ దివ్య రసం కోసం దేవాసురులు ఆతృతగా ఎదురుచూశారు. 4 ప్రకాశవంతమైన దంతాలతో కూడిన ఒక గంభీరమైన తెల్లటి ఏనుగు ఐరావతము, 7 తలల అద్భుతమైన ఎగిరే గుర్రం, ఉచ్చేస్రవము, కోరికలు తీర్చే ఒక దివ్యమైన చెట్టు, కల్పవృక్షం, కోరికలు తీర్చే ఒక పవిత్ర ఆవు, కామధేనువు, సుందరమైన లక్ష్మీదేవి, ప్రకాశవంతమైన చంద్రుడు, యువకుడిలా ప్రశాంతమైన ముఖంతో పాల సముద్రం లోతుల నుండి ఉద్భవిస్తారు. అమృతం పంపిణీ చేయాల్సిన సమయం వచ్చింది. రాక్షసులు అమృతం తమకే దక్కాలని వాదించారు. అప్పుడు శ్రీహరి మోహిని అనే అత్యంత మనోహరమైన స్త్రీ రూపం ధరించి దేవాసురుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె అందానికి మంత్రముగ్ధులైన రాక్షసులు ఆమె చెప్పినట్లు విన్నారు. అమృతం తాగుతున్నప్పుడు రాహువు అనే రాక్షసుడు దేవత వేషంలో వచ్చి అమృతం తాగబోయాడు. సూర్యచంద్రులు అతన్ని గుర్తించి శ్రీహరికి తెలిపారు. వెంటనే మోహిని రూపంలోని విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు శిరస్సును ఖండించాడు. అప్పటి నుండి రాహుకేతువులు గ్రహాలుగా ఏర్పడ్డాయి. ఇదే కూర్మావతార కథ.